ఏం చేస్తాడు ఏం చేస్తుందా అంటే అయితది బరాబర్ అయితది ఆమెకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు అరే ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం ఈయన ఏమన్నాడు తెలుసా వర్షిత మంచిది కాదు జెస్సీ మంచిది కాదు వాళ్ళతో మాట్లాడకు అని చెప్పు నువ్వు పాదామే కదా నీకు సపోర్ట్ చేస్తాను అందుకని కొత్త ఆమె వచ్చింది ఆమెకు సపోర్ట్ చేస్తుంది మనకి ఎంతమంది ఒక్కొక్కటి సపోర్ట్ చేసుకుంటున్నాను చెయ్యండి పట్టుకుంటున్నావు అయ్యో చెయ్యి పట్టుకొని డిస్ట్రిక్ట్ లో పట్టుకున్నా తెలిసి తెల్వక చేస్తావన్నా ఇల్లే బికి పందిరి చేస్తావు ఏంది హైరానా ఎందుకు పట్టుకున్నావు ఆమె చెయ్యండి పట్టుకున్నావు నువ్వు అరే అరే పో మా తల్లి ఊరికే పట్టుకుంటున్నావు ఇట్లా పట్టుకున్నా నార్మల్ అంతే అవసరంలే ఏంటి అంత ఎమోషన్ అయిపోయారు మీరు వెంకీ 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 ఊరుకోరా పిలువ ఇప్పుడు అక్క అక్క ఎందుకు పిలుస్తాయి చెల్లెని పిలుస్తా సరే చెల్లె కదా చెల్లెనే ఈమెను అక్క అన్న విలు నన్ను అక్క అన్న విలు చెప్పు బుజ్జికన్నా చెప్పు బుజ్జికన్నా చెప్పు బుజ్జికన్నా అదో చెయ్యి అదో ఆమె తీసుకుంటున్నావు కదా నేను వెళ్ళిపోతా ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా స్టోరీ ఆయన కొడితే నువ్వెందుకు రియాక్ట్ అవుతుంది ఇప్పుడు నువ్వు ఆమెని అక్క అని పిలిచేదాకా నేను రాని చెప్తున్నా నీతో మాట్లాడుకుని మాట్లాడా మళ్ళీ నువ్వు తానా తందానా ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా ఏంటంటే ఫోటోలో అమ్మాయి బయటకు వచ్చింది నిన్ను చూడగానే ఒంటిలోన ఉక్కబోతా నువ్వు నవ్వగానే సంబరాలు ఎందుచేత ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే వీళ్ళిద్దరూ ఇక్కడ రీల్స్ చేసుకుంటున్నారని చెప్పి మనం పోయి వస్తుందని చెప్పచ్చు నువ్వు వద్దు నీ వీడియోలు వద్దా నువ్వు వాడ పోయి చుచ్చులు పెడతావు ఆమె వచ్చినానికి అప్పాప గుర్తుంది ఏం చేయలేకపోతే రోజు ఏం చెప్పా నేను జస్ట్ చెప్తా అంతే నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు ఎవరు నమ్మరు నిజం చెప్పు నిజంగా ఏం చెప్పా ఈ రోజు ఏం చెప్తా అంటే పక్క ఇద్దరు రీల్స్ చేసుకుంటున్నారు అనేది చెప్తే వరుసగా చెప్తా ఏం చెప్పా నేను పోయితే ఇప్పుడైతే వరుసగా చెప్పచ్చు వీళ్ళిద్దరు ఇక్కడ రీల్స్ చేసుకుంటున్నారు మంచిగా వరుస ఏం చేస్తుందేమో ఆమె అంటే కుర్తదో ఏం చేస్తుందో తెలియదు కానీ మనం అయితే రీల్ చేద్దాం మనం చేద్దామా పని పడలేదు రీల్ చేస్తానంటుంది ఈమె ఎవరు బాబు వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడ ఉంది నాకేం తెలుసు ఎందుకు చూపించిన ఆమె ఫోటో నాకు ఇది మ్యాటర్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఎందుకంటే ఎవరికి తెలియదు వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడ అనుకున్నావు ఎక్కడున్నారన్నా ఆ స్కూల్ దగ్గర రీల్స్ చేస్తున్నారు ఏమిటండి మీరు మాట్లాడేది మళ్ళా అడిగిపోయి కొట్లాడితే రిటర్న్ అన్నే కొడతాను నీకెందుకు అని ఇప్పుడు నీకు మంచి ఐడియా ఇస్తా అందుకే చెప్పు ఏం చేస్తానంటే జస్ట్ నమ్మట్లేదు కదా వాడు ఎట్లా అంటాడు అంటే డైరెక్ట్ తీసుకెళ్ళి చూపి అప్పుడు నమ్ముతుంది విడిపోతారు అప్పుడు నీకు లైన్ క్లియర్ అయిపోతుంది మనల్ని కాదనుకున్న వాళ్ళు మనకెందుకురా వదిలేరా ఏ పో అన్న నీ వీడియోలో అన్న బద్దలు చెప్తున్నావు నువ్వు అయితే నాకు కోపం వస్తుంది అప్పటి నుంచి మొన్నటి నుంచి అసలు నాకు ఏం అర్థం రియల్ నువ్వు ఏం చేస్తావు అంటే నేను చెప్పింది చేసి జస్ట్ దగ్గరికి వెళ్ళి చెప్పు సరేనా ఏంటంటే ఈరోజు వీడియో ఆల్రెడీ అక్కడ బొబ్బు ఒక అమ్మాయితో ఉన్నాడు బయట ల్యాండ్స్కేప్ దగ్గర వీడియో చేస్తున్నాడు ఇదే మ్యాటర్ నీకు ఏం చెప్తుంది వరుసగా చెప్తుంది ఇట్లా నాలుగు ఎక్కించి చెప్తుంది నువ్వేం చేస్తావు అంటే సీరియస్ అవ్వు అవునా బొబ్బు ఇట్లా చేసిన అని చెప్పాను అక్కడ పోయిన తర్వాత కూడా 1 మినిట్ సీరియస్ అవ్వు ఆ తర్వాత బొబ్బుకి సపోర్ట్ చేసి వరుసకి తిట్టు ఇప్పుడైతే జెస్సీ కూడా వస్తుంది చెప్పు జెస్సీకి ఏదో చెప్తాను చెప్పు ఇప్పుడు ల్యాండ్స్కేప్ ఉంది కదా ల్యాండ్స్కేప్ కాడ బబ్బు ఒక అమ్మాయిని తీసుకొచ్చిండు అవును నమ్ముతావా నీ నమ్మనమ్మా నీకు ఒక దండం నువ్వు అబద్ధాల పుట్ట అర్థం చేసుకోవే నీకు సెట్ గాడు వీడు ఇప్పుడు నేను చూపిస్తా పోయేటప్పుడు ఓకేనా అర్థమవుతుందా ఇప్పుడు కొడతావేంది వరుస్తాను కొడితే ఆమె నిన్ను కొడితే నేను కొడతాను బా ఎంత మంచి మాట చెప్పింది ఆమె నన్ను కొడితే ఈమె కొడుతుందంట నా పిల్లరా ఎన్నిసార్లు మోసపోతారు నాన్న మీరు బొబ్బుకి అయితే అలా చెప్పాం కదా నువ్వేం చేస్తావు అంటే బొబ్బు మీద రివర్స్ అయిపో నీకు ఎంతమంది అమ్మాయిలు కావాలరా సిక్కు లేదా నీకు అసలు ముందు నన్ను అన్నావు తర్వాత అమ్మాయి అన్నావు అమ్మాయి అని చెప్పి మధ్యలో రివర్స్ అయిపో వాడికి కూడా తెలియదు
సరేనా వాడు వచ్చేలోకి రివర్స్ అయిపో వాడు షాక్ అయిపోవాలి అక్కడ ఉన్నాకో ఇదే గల్లీలో ఉన్నాడు చూడు ఎట్లా కొడతా ఇప్పుడు అమ్మాయితో ఉంటే చూడు ఇక మొదలెడదామా గట్టిగా ప్రెషర్తో ఒకటి సార్ చూస్తూనే ఉన్నా కనురెప్పైనా పడని ఏంటి బాబు ఎంతమంది కావాలి నీకు ఎంతమంది కావాలా ఎంతమంది కావాలంటే ఏం ముహూర్తం స్టాండ్ సోనం నీకేమైతుంది మీరు మారండమ్మా నన్ను మార్చడానికి ట్రై చేయొద్దండి ఆన్సర్ మన ఇద్దరు నీ తెచ్చుకుండు మంచి చెప్పు వాళ్ళందరికన్నా మీ అందరికన్నా ముందు తెలుసు నాకు ఆమె వాళ్ళందరికన్నా ముందే తెలుసు కదా నీకన్నా ముందు నుంచే తెలుసు నేను నీకు ఇట్లా కాదు ఆగు వస్తున్నాగు చెప్పుకో భయపడాలా నీకు ఇట్లా కాదు వస్తున్నా ఏడ్ చేసేస్తావు ఏడ్ చేసేస్తావు A few minutes later. ఈమె వస్తాండది ఎడవేది మళ్ళా ఏమో ఏం చేస్తాడు ఏం చేస్తుందా అంటే ఎందుకు రావద్దు ఎందుకు రావద్దంటే ఎవరికి చెప్పొచ్చు ఉండనే చెప్పిన చూడు ఎట్లా చేస్తుండో ఇంతైనా తెలుగు రావాలి నీకు తెలివే లేదు నీకైతే నిన్ను అంటున్నాడు ఏం చెప్పాలా ఏం చెప్పాలా అమ్మని తీసుకుని వస్తున్నా చెప్పాలి కదా నాకు నీకెందుకు చెప్తా ఫస్ట్ ఇడికి వెళ్ళిపోను అర్థమైందా మేము రీల్స్ తీసుకోలేదంటే మేము ఎక్కడికైనా పోతాం మీద ఏంది నువ్వు వెళ్ళిపో నేను వెళ్ళిపోతా అందరు ఫ్రెండ్స్ ఆగు చేసి ఆగు చెప్పు ఏంది నీతో నీతో మాట్లాడి జరుగు నువ్వు ఇడికి నేను జస్ట్ అవసరం లేదు సరే మేము చేసుకుంటాం ఇద్దరం నడుచుకుంటా కూడా జన్మల బండి కూడా ముట్టొద్దు అట్లా చేస్తాను చెప్పేది వింటారా మాట నీదా ఏంది అయినా కానీ మీరు మంచిగా ఉన్నారు ఏంది వర్షిత నువ్వు అమ్మ బాబాయ్ కాదు నువ్వు ఫీల్ అవుతావు నేను చెప్పిన కావచ్చు కానీ ఏం చెప్తాను అంత ఎందుకు డబ్బులు తీసుకున్నా ఎందుకు నేను ఎప్పుడు మాట మార్చమ్మా ముందు వచ్చి ఎందుకు షాక్ అయినా అవసరమా నీకు ఆగు జస్ట్ నిజం చెప్పాలా నువ్వంటే మంచిగా అర్థం చేసుకుంటున్నావు నువ్వు ఎందుకున్నావు వేస్ట్ గా వర్షిత మళ్ళీ నువ్వు ఎందుకు ఫ్రెండ్షిప్ చేసినావు నన్ను ఏంటిది ఇప్పుడు ఈమె మంచిది కదా మళ్ళీ ఇప్పుడు నన్ను ఎందుకు తెచ్చినా ఆమె తెచ్చుకునేది ఉండే ఆమె మంచిది అన్నప్పుడు అట్లెందుకు రివర్స్ అవుతురు అర్థం చేసుకుంటే ఇక మంచిది అయిపోతుందా ఇప్పుడు దాకా నన్ను మంచి ఎందుకు కొడుతున్నావు ఎందుకు కొడుతున్నావు ఎందుకు తీసుకున్నావు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ షాక్ అయినా ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నావు ఇష్టము నువ్వు ఎవరు చెప్పాను నీకే చెప్తున్నా నోరు మూసుకోను ఏంది నువ్వు ఎంత ఎవరు చెప్పిరు నాకేం తెలుసు నువ్వు చెప్తేనే అది ఇప్పుడు వచ్చేది నేను చెప్పినా మా తల్లి ఏం ఫీల్ ఉండదు మామయ్య ఎందుకు అన్ని మాటలు మాట్లాడుతుంది వచ్చినాక షాక్ అయ్యి ఇప్పుడు నా మీద ఎందుకు రివర్స్ అవుతుంది బరాబర్ అవుతుంది ఆమెకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు అరే ఆహా విధాడిందిరా నీతో వింత నాటకం ఆమెకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు సరే ఆమె మనకి సపోర్ట్ చేస్తుంది అర్థమవుతుందా అయితే ఆమె సపోర్ట్ ఎట్లా చేసినా ఒకటి కాదు అది కాదు అర్థమవుతుందా సరే నీ వెనకెళ్ళి ఉంటా చెప్పు ఏం చేయాలి చెప్పు ఆమెను మెచ్చుకోవద్దు నువ్వు ఆమెను ఎందుకు మెచ్చుకున్నావు ఇప్పుడు నన్ను సరే మెచ్చుకోను సరే ఏంది ఇప్పుడు చెప్పు నువ్వు కూడా రివర్స్ అయితే ఎట్లా సోనం ఎట్లా మరి ఏమంటున్నానమ్మా మీరు ఓన్లీ రీల్స్ చేసుకోండి అంటున్నా ఇప్పుడు నేనేమన్నా ఇప్పుడు దాకా ఏమన్నాను వర్షిత మంచిది కాదు ఒకసారి అందరు ఆగుర్రి ఈయన ఏమన్నాడు తెలుసా వర్షిత మంచిది కాదు జెస్సీ మంచిది కాదు వాళ్ళతో మాట్లాడకు అని చెప్పు వాళ్ళు వేస్ట్ మొహాలు ఎందుకు అని అన్నాడు
తల్లి ఇందాక అనలే మనం వచ్చేటప్పుడు అయ్యో ఇప్పుడన్నా అక్షిత జెస్సీ కూడా వస్తారు కదా మనం ముగ్గురం నలుగురం కలిసి రీల్ ఇద్దామంటే ఏం అవసరం లేనన్నాడు అట్లా అన్నాడు నాకు నిజంగా అన్ని తెలుసుకున్నా మన గురించి నీకు తెలుసా అక్షిత రాగానే ఏమన్నాడు జెస్సీని నేను ఏమన్నా నువ్వు కూడా ఆమెను ఏమనుకో అని అన్నాడు ఇప్పుడు నీకేం మెచ్చుకుంటుండ ఆయన చూసినావా ఇప్పుడున్నా ఏంది ఇప్పుడు ఏంది కాదు ఆమె మనకు సపోర్ట్ చేస్తుంది సపోర్ట్ చేస్తుంది అంటే ఆమె మనకెందుకు సపోర్ట్ చేసేది ఆమె ఏందో ఉంది నీకు అరే నాకేమి ఏం లేదా మా తల్లి మరి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు ఆమెకెందుకు సపోర్ట్ చేస్తున్నాడు ఫ్రెండ్ అయితే ఇంతగానం సపోర్ట్ చేస్తారా ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని ఆమె ముందు నుంచి పరిచయం ఆమెకు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్ అయితే ఇంతగానం తిడతలేదు ఆయనని కాదు తప్పు పని చేస్తేనే అదే ఈమె తిట్టేది చెప్పేది నీడా ఇంకో నువ్వు పాతామే కదా నీకు సపోర్ట్ చేస్తాను అందుకని కొత్త ఆమె వచ్చింది ఆమెకు సపోర్ట్ చేస్తుంది మనకి ఎంతమంది ఎందుకు ఆగు నీ వల్ల కొట్టింది ఎప్పుడు కొట్టేది ఫస్ట్ టైం కొట్టింది నిన్ను గుర్తాపు నిన్న కలిపి కొడతా నిన్ను కొడితే ఆమెకి ఫ్రెండ్ అట్లా సీరియస్ అడగ నాకు భయం అవుతుంది నన్నే డిప్పిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా ఇప్పుడు ఈమెను కొట్టిన రియాక్ట్ అయిందా ఫ్రెండే కదా అబ్బా అర్థమైందిరా అయ్యో మా ఇద్దరిని బుగ్గ వేసేస్తున్నాను అంతే పిల్లలు పెడుతున్నాను మధ్యలో ఆమె నిజం చెప్పింది కదా ఏం నిజం ఇప్పుడు ఆమె నిజం చెప్పింది కదా నీ గురించి అంతా బయట పెడుతుందని ఆమె పైకి ఎందుకు పోతున్నాను అదే స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా ఆమె అట్లనే చెప్తది తెలిసి తెలియక చేస్తావన్నా ఇల్లే పీకి పందిరి చేస్తావు ఏంది హైరానా ఎందుకు పట్టుకున్నావు ఆమె చెయ్యంది పట్టుకున్నావు నువ్వు అరే పో మా తల్లి కదా నువ్వు ఊరికే పట్టుకుంటున్నావు ఇట్లా పట్టుకున్నా నార్మల్ అంతే అవసరంలే ఏంటి అంత ఎమోషన్ అయిపోయారు మీరు వెంకీ 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 ఊరుకోరా ఆమె కదా నీ ఫ్రెండ్ ఆమెతోనే మాట్లాడుకో మాతో మాట్లాడకు నువ్వు ఎందుకు చిచ్చులు పెడుతున్నావు మధ్యలో వచ్చి మీ ఇద్దరు ఇప్పుడు ఒకటి మళ్ళీ అట్లా చేసి అట్లనే కొడతారు కాదు ఆయన ఏం చేసిండని ఒక్కసారి కూడా ఇమ్మేకి నాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు తెలుసా ఆయన ఎందుకంటాడు అరే వీళ్ళ చెయ్యంట పట్టుకోరాదు అవసరం లేదు కాదు చెప్పేది హలో నేను అన్ని నిజాలు బయట పడుతున్నా అని ఆయన భయపడుతుండు అందుకన్నా మీకు భయం ఇంత లేదు నిజం చెప్పాలా అవును చేసే కదా ఇంకో మొన్న తెలియకుండా దాగమైపోతున్నాడు అబద్ధాలు చెప్పండి పక్కన పెట్టి మాటే వినుండ్రి నిన్ను కొడతా వరిస్తా ఎప్పుడు కొట్టింది నీ వల్ల కొడుతుంది ఫస్ట్ టైం కొట్టేది నన్ను నిన్ను కాదు ముక్కు వలిపోతుంది మరి మొత్తం తెలుసు కదా తెలుసు మాకు చెప్పినావు ఎప్పుడన్నా నీకు చెప్పలేదా నా గురించి కదా ముట్టుకుంటే కూడా తప్పైపోతుంది నాకు ఆమె పక్కన నిల్చోబెట్టుకోవచ్చు కదా ఆమె పక్కన నిల్చోబెట్టుకోవచ్చు కదా నువ్వు ఎలిగెంట్ మైండ్ మొత్తం బ్లాకేజ్ చేసావే ఏమైంది స్కూప్స్ కాడ ఒక అమ్మాయిని పడ మీద ఎక్కించుకొని పోతూ స్కూప్స్ కాడ అబద్ధం ఎందుకు ఆడుతున్నావు నిజమే చెప్తుంది
ఇప్పుడు నాకు ఏమైనా తెలుసా బండి పైన తీసుకోక రీల్ ఇద్దామంటే నాకు సిగ్గు అయితే నేను తీసుకో ఆమె స్కూప్స్ పైన ఎట్లా తీసుకున్నాం మనం ఎట్లా సరే ఇప్పుడు నన్ను ఎక్కించుకోనికి సిగ్గు అయింది కదా నీకు ఈమెను ఎట్లా ఎక్కించుకుంటున్నావు డైలీ ఎట్లా ఎక్కించుకుంటున్నావు నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు చెప్పు చెప్పు. వెళ్ళే కదా అంటే అవసరం లేదు ఎక్కించదంటే నన్ను ఫస్ట్ ఎక్కియాలి అందరిని ఎక్కించినాక నన్ను ఎందుకు నువ్వు గోక్కున్నా గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. ఎందుకు మాట్లాడతావు నువ్వు అసలు ఎందుకు మాట్లాడద్దు నువ్వు మాట్లాడద్దు ఇప్పుడు నేను హాస్టల్ అయిన తర్వాత మీ ఇద్దరు ఎందుకు ఎగురుతు రావడం అనలేదు మాటలకి నాకు ఎంత నవ్వు వస్తుంది తెలుసా? జరేషం అన్నాడు ఎందుకు జరగదు అంటే ఆమెకి మేము జోకర్ లాగా అనిపిస్తాం. నువ్వు మనిషివి పొట్టిగానే ఉన్నావు గాని ప్లాన్ మాత్రం బాగా పొడుగేసినావు. నీకన్నా ముందు నుంచే తెలుసు కదా ఫ్రెండే కదా ఫ్రెండ్ అయితే అది ఫ్రెండ్ అనే పిలుస్తుంది కదా నన్ను ఇటు అంతా పిలుస్తాడు కదా నన్ను నూకేసావు అది ఇప్పుడు ఇటు నేను ఈడున్నా ఆమె ఆడుంది నన్ను మెల్ల ఇటు తిప్పినా ఆమె నట్టు మళ్ళా తిప్పుకున్నావు అవసరం లేదు అంటే అడుక్కోవాలా నిన్ను ఎందుకు ఎట్లా ఎక్కిస్తున్నావు ఇప్పుడు అక్క పిల్లు నాకు అట్లా మనసు ఒప్పదు. అందరు దోస్తులే అంటే పిలువు ఇప్పుడు అక్క అక్క ఎందుకు పిలుస్తాడు? చెల్లెని పిలుస్తా. సరే చెల్లె కదా చెల్లెనే ఈమెను అక్క నాన్న విలువ నన్ను అక్క నాన్న విలువ. చెప్పు బుజ్జికన్నా చెప్పు బుజ్జికన్నా చెప్పు బుజ్జికన్నా లేదంటే ఆమె నా ఫ్రెండ్ నిన్ను అక్క అనలేరు అన్నకపోయినా గానీ అంటున్నామే అదో చెయ్యి అదో ఆమె నేను వెళ్ళిపోతా ఎందుకు పిలిచినావు ఎందుకు పిలిచినావు నేనే పోతా మా తల్లి ఊరి నేనే వెళ్ళిపోతా వదిలేసి వెళ్ళిపోతున్నాం ఏమన్నా కానీ కొడతా ఉంటారు నువ్వు వెళ్ళిపో ఏం కాదు. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో ఎంతసేపు చూస్తావురా? ఫ్రెండే చెప్పు మాటలు వస్తారా ఆయనకి ఇప్పుడు చెప్పు ఏంది అక్క అని పిలుస్తా పిలువ నన్న విలువ నేను వెళ్ళిపోతా అంతేగా. ఇప్పుడు ఆమెని అక్క అని విలువలేను నిన్ను అక్క అని విలువలేను. ఎంతమంది కావాలి నీకు? ఆయనకి ఎంతమంది కావాలంటే అందరూ ఫ్రెండ్స్ అంటున్నాడు. ఫ్రెండ్స్ ఎంతమంది? మంచిగా అరేంజ్ చేసుకుంటున్నావు. అన్నదా అయ్యో అయిపోయింది అంటే ఇప్పుడు నా ముంగట ఉండే ఏమన్నాడు ఎందుకు కొడతావు ఈమెను కొడతా నేను మీరు మారారు, మీరు మారిపోయారు. ఆమెను అక్క అంటే నన్ను అక్క అంటావా? అక్కలేరు ఇద్దరు అక్కలు మాత్రం. సరే మేము ఏది కాదు కదా పిలవద్దు ఫోన్ చేయొద్దు. మీరు చెప్పరా
నువ్వు అట్లనే పంపించబప్పు నువ్వు నువ్వు ఇడికి వెళ్ళిపో మీ అక్కలు రాలే ఆడవాళ్ళందరూ పట్టలిపి కొట్టురు నన్ను పట్టలిపురి నాది కొట్టురి ఫ్రెండ్ కాబట్టి నీకన్నా ముందు నుంచి ఫ్రెండ్ నీకేమైతలే కదా నన్ను అత్తులు ఆమె ఎందుకు అత్తులు ఆమె అంటలేదా ఆగు చేసి నడు ఆమెకి నవ్వుకుంటా నీ స్టోరీలో హీరోలా ఓ అయినా అట్లా అంటాడు అంతే బై మిస్టేక్ ఏందమ్మా ఏంది మీరు మంచి కోసం వెళ్ళిపోమంటుంది మరి నేను వెళ్ళిపోమన్నా నీతో మాట్లాడద్దా ఆమె ప్లాన్ ఏం చెప్పాలా నేను నిలబడేసాను నా దగ్గరకు వస్తావా నా ప్లాన్ అవును ఏమంతేనమ్మా తల్లి ఇప్పుడు నువ్వు ఆమెని అక్క అని పిలిచేదాకా నేను రాని చెప్తున్నా నీతో మాట్లాడుకుని మాట్లాడా తన బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఒక కాంప్లికేషన్